ముక్తి అనేది తర్వాత కదా, ముందు మా కష్టాలు తీరాలి కదా అనుకుంటారు. కష్టాలు తీరుతాయి. ముక్తికి సంబంధించిన జ్ఞానాన్ని మీరు వింటే చాలు, మీరు వింటున్నారనే ఆనందాన్ని అమ్మవారు మీకు ఆ భౌతికానికి సంబంధించినవి కూడా ఆనందంతో అనుగ్రహిస్తారు. మీరు ఏది సత్యమో దాన్ని వినడానికి కూడా మనసు వ్యతిరేకంగా ఉంటే అది దైవం సంతోషించే విషయం కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, సంకల్పాలు ఎలా ఉండాలి అనేది రెండుగా ఉండాలి. ఒకటి మీ భౌతిక తీరాలనే సంకల్పం పెట్టుకోండి, దాంతోపాటే ఈ సంకల్పాలు తీర్చి ఆ దైవాన్ని ఎప్పటికీ మర్చిపోము, దైవాన్ని మా జీవితంలో ఒక భాగంగా చేసుకుంటాము అనేది కూడా మనసులో పెట్టుకుంటే అప్పుడు దైవము సంతోషించి మీ సంకల్పాలు నెరవేరుస్తుందన్నమాట. అలా నెరవేర్చడానికే ఈ దైవ సాధనలో ఉన్న